హైదరాబాద్ మెట్రో విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మెట్రో ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని స్పష్టం చేశారు. కేవలం శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే దూరాన్ని తగ్గిస్తామని చెప్పారు. బేల్ నుంచి విమానాశ్రయానికి 32 కిలోమీటర్లు ఉంటుందని సీఎం వెల్లడించారు. ఎంజీపీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా విమానాశ్రయానికి మెట్రోను విస్తరిస్తామని తెలిపారు. అంతేకాదు అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రపురం వరకు మెట్రోను పొడిగిస్తామని కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామని తెలిపారు. కొత్త సంవత్సరం సందర్భంగా సీఎం గవర్నర్ ను సీఎం రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. గవర్నర్ తమిళిసైకు సీఎం రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి సాల్వాలతో సత్కరించారు. అనంతరం గవర్నర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కొత్త సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో కొత్త సంవత్సరం సుఖశాంతులు నింపాలని గవర్నర్ తమిళిసై సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. పాలకపక్షం ప్రతిపక్షం రాజకీయ ఎత్తులు వేస్తూ ప్రజలను గందరగోళం పడేస్తున్నారని మాజీ ఎంపీ బీజేపీ రాష్ట్ర నేత బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజలకు గుణపాఠం చెప్తారు అంటున్న బూర నర్సయ్య గౌడ్ తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పార్లమెంటుకు సిద్ధమవుతున్న తరుణంలో బీజేపీ సంస్థాగత నిర్మాణాన్ని కూడా బలోపేతం చేస్తుంది. మరోవైపు అదే స్థాయిలో అధికార పక్షం కాంగ్రెస్ను ఇటు బీఆర్ఎస్ను కౌంటర్ చేస్తూ ఎప్పటికప్పుడు ఒక సందేశాన్ని ఒక సంకేతాలని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ వైపు ఉంటేనే రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు జరుగుతాయి, అంటే మెరుగ్గా ఉంటాయని ఒక భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇదే క్రమంలో మనతో మాట్లాడేందుకు మాజీ ఎంపీ బీజేపీ రాష్ట్ర నాయకులు బూరా నర్సయ్య గౌడ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం, వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ గారు, ఇప్పుడు ఒక్కసారిగా గతంలో ఎప్పటి నుంచి ఉందో ప్రతిపాదన కానీ ఒకసారిగా సంస్థాగతంగా మార్పులు చేపట్టాలని చూస్తుంది బీజేపీ. ఎంపీ ఎలక్షన్లకు తయారవుతుంది. సంస్థాగతంగా ఏ మార్పులు జరగబోతాయి? అంటే సంస్థాగతంగా ఏ మార్పులు అనేది పార్టీ హైకమాండ్ డిసైడ్ చేసుకుంటే అక్కడక్కడ ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే దాన్ని ఫిలప్ చేస్తుంది. అంత కానీ మేజర్ చేంజెస్ ఉంటాయని నేను ఏమనుకోను. ఎక్కడెక్కడ వ్యక్తులు కానీ లేకుంటే వ్యవస్థలు కానీ ఇంకా మెరుగ్గా చేసి ఇంకా పెద్ద పదవులు ఇచ్చే వాళ్లకు కొంత ఆ పదవుల్లో ఇతరులకు యువతకు ఎక్కువ అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇది ఒక విధంగా పార్లమెంటుకు సన్నద్ధానికి చేసే ప్రక్రియనే మనం భావించాలి. అదేవిధంగా ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే ఒకరు శ్వేతపత్రం అని ఇంకొకరు శ్వేతపత్రం అని ప్రజలకు ఒక గందరగోళ పరిస్థితిని ఏర్పాటు చేసిన పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు బీజేపీ నేతగా? ఇప్పుడే నేను ప్రెస్ మీట్ పెట్టాను. కాంగ్రెస్ చెప్పుకోవడానికి ఏం లేదు. అంటే అఫ్కోర్స్ వాళ్ళకు ఒక 1 మంత్ అయింది కాబట్టి మేమేమి అనదలుచుకోలేదు. వాళ్ళు శ్వేతపత్రం అంటే జీరో వైట్ బెల్ అందులో రాయటానికి ఏం లేదు కాబట్టి ఒక జీరో నాలెడ్జ్ ఉన్నటువంటి ముద్దు విద్యార్థి రాసినట్టు శ్వేతపత్రం. ఇక నేను తక్కువ నాని మరి బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు శ్వేతపత్రం అంటే స్వెట్ పత్రం అంటే మేము 10 ఏళ్ళు మేధస్సు రంగరించి చెమట వచ్చి ప్రతి రక్తం బట్టు ఉపయోగించి కష్టపడి 6,36,000 కోట్ల అప్పు చేసినామని చాలా అపహాస్యంగా వాళ్ళే చేసుకున్నారు. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది పదే ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు ఇతర పార్టీలు ఈ రామ జన్మభూమి రామ మందిరం విషయాన్ని ఎన్నికల కోసం వాడుకుంటుంది బీజేపీ. అదొక ఎన్నికల స్టంట్ అని విమర్శిస్తున్నారు. దీన్ని ఎట్లా తిప్పికొడతారు? నిజంగా చెప్పాలంటే రాముడు ఆదర్శ పురుషుడు. ఒక వ్యక్తిగా ఎట్లా ఉండాలి, ఒక రాజుగా ఎట్లా ఉండాలి అనేది ఆయన చరిత్ర చెప్తుంది. చిన్నప్పుడు అందరం చదువుకున్నాం రాముడు మంచి బాలుడు. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే వీళ్ళు మాట్లాడతారో ఇప్పుడు రంజాన్ నాడు మనం ఏం చేస్తాం, గత ప్రభుత్వం రంజాను సంబంధించిన బిర్యానీ అది తోఫా పెట్టింది ఇఫ్తార్. మరి మత రాజకీయం మేము విమర్శించాలా? రంజాన్ నాడు మేము కూడా అందరినీ చేస్తాం కదా, ఎందుకంటే వాళ్ళు భారతీయులు కాబట్టి. అదే క్రిస్మస్ నాడు క్రిస్మస్ ఏదో పెడతారు, అందరు పోతారు. మొత్తం మీద పార్లమెంటు ఎన్నికల్లో
మంచి స్థానాలు, మెజారిటీ స్థానాలు గెలుచుకునే దిశగా బీజేపీ సిద్ధమవుతోంది. దానికి తగిన విధంగా సంస్థాగతంగా మార్పులు చేసుకోవడం అంటేనే పార్లమెంట్ స్థానాల్లో మెజారిటీ స్థానాలు, పార్లమెంట్ స్థానాల్లో ఎక్కువ సీట్లు సాధించుకోవడం కోసమే పార్టీ సంస్థాగతంగా కూడా నిర్మాణం బలోపేతం చేయడం అనేది అందులో భాగమే అని చెప్తున్నారు. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పటివరకు చేసే పరిస్థితి ఏం లేక వాళ్ళు శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. అలాగే గత 10 ఏళ్లుగా ఏమీ చేయని వాళ్ళు శ్వేతపత్రం అనే పేరుతో కాలయాపన చేస్తూ ప్రజల్ని గందరగోళ పరిస్థితులకు నెట్టివేస్తున్నారు. ఈ పరిస్థితిలో ప్రజలు బీజేపీ వైపే చూస్తున్న పరిస్థితి. ఎంపీ స్థానాలకు ప్రజలు బీజేపీనే ఆదరిస్తారనే ఒక నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. తను గతంలో ప్రాతినిధ్యం వహించిన భువనగిరి ఎంపీ సీట్ నుంచే తాను బరిలోకి దిగుతాను తన అభిప్రాయం అని చెప్తున్నారు. పార్టీ ఎక్కడ అవకాశం ఇస్తున్నాయో ఉంటున్నా కూడా విషయం ఉన్నప్పటికీ తన అభిప్రాయం అయితే భువనగిరి సీట్కే ప్రాధాన్యత ఇస్తున్నా అని చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని బలంగా నమ్మిన వ్యక్తుల్లో బండ్ల గణేష్ ఒకరు. ఎమ్మెల్యే టికెట్ ఆశించకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటమే తన ధ్యేయమని బండ్లన్న ముందు నుంచే భావించారు. అలా తాను కోరుకున్నట్లే కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో బండ్లన్న ఆనందానికి అవధుల్లేవు. ఇవాళ న్యూ ఇయర్ సందర్భంగా కాంగ్రెస్ నేత, సినీ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ముక్కను అందిస్తూ విషెస్ తెలిపారు. తెలంగాణ సీఎంను కలవటం ఆనందంగా ఉందని, రాబోయే 5 ఏళ్లలో రేవంత్ రెడ్డి చేపట్టబోయే పథకాలన్నీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు. అంతేకాకుండా అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మధ్య మానేరు, దిగువ మానేరు జలాశయాల్లో నీటి కొరత ఉందని, రైతులు ఆరుతడి పంటలకే ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ వద్ద దిగువ మానేరు డ్యాం నుంచి యాసంగి పంటకు నీటిని విడుదల చేశారు. రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం నీటి విడుదలకు చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులతో విస్తృతంగా చర్చలు జరుపుతుందని పేర్కొన్నారు. ప్రజాపాలనకు ఎలాంటి నిబంధనలు లేవని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కాలం లోపల 2024 అందరికి శుభప్రదంగా ఉండాలని, రైతు రాజ్యం, రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనేటువంటి సంకల్పం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీగా ఈ రోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి 146 కిలోమీటర్ ఇక్కడ నుండి సూర్యాపేట వరకు ఫేజ్ 1 కింద 146 నుంచి 294 కిలోమీటర్ల మహబూబాబాద్ దాకా, దాని నుంచి మహబూబాబాద్ నుంచి సూర్యాపేట వరకు కూడా యాసంగి పంటకు అందించాలనే ఉద్దేశంతో ఈ రోజున మానేరులో 8 టీఎంసీలు, లోయర్ మానేరులో 7 టీఎంసీలను వదిలిపెట్టంగా 29 టీఎంసీ వాటర్ ను కింద ఉండబడేటువంటి యొక్క వ్యవసాయ పంట పొలాలకు ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. 2 సార్లు మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ హ్యాట్రిక్ విక్టరీ కోసం చేసిన ట్రిక్కులు పనిచేయలేదు. 3వ సారి అధికారంలోకి రావాలన్న కేసీఆర్ ఆశలపై ప్రజలు నీళ్లు చల్లారు. ఇటువంటి తరుణంలో పార్టీ ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, కేటీఆర్ 32 మెడికల్ కాలేజీలకు బదులు 32 యూట్యూబ్ ఛానళ్లను పెట్టి ఉంటే మేము అధికారంలోకి వచ్చేమారమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వంపై 32 యూట్యూబ్ ఛానళ్ల ద్వారా చేసిన తప్పుడు ప్రచారం వల్లే బీఆర్ఎస్ ఓటమి పాలైందన్న ఓ నెటిజన్ అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నానని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తున్నందున కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీల హామీలు నెరవేర్చేందుకు కార్యాచరణ వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తనీర్ హరీష్ రావు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి నెలాఖరులోగా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున కోడ్ వస్తే గ్యారెంటీల అమల్లో మరింత జాప్యం జరుగుతుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు షెడ్యూల్ లోపే 6 గ్యారెంటీల్లోని 13 హామీలు అమలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, కోడ్ పేరిట గ్యారెంటీల దాటవేత జరుగుతుందనే అనుమానాలు కూడా ఉన్నాయని హరీష్ రావు పేర్కొన్నారు. ఇక ఆదివారం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మార్చి 17వ తేదీలో 100 రోజులు పూర్తయిందని, 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని ఆ పార్టీ చెప్పినప్పటి నుంచి ఎన్నికల కోడ్ వస్తే గ్యారెంటీల అమలుకు బ్రేక్ పడే ప్రమాదం ఉందన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా వనస్థలిపురంలోని రెడ్డి టు సర్వ్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రణీత్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓల్డ్ ఏజ్ హోమ్ లోని వృద్ధులకు స్వయంగా తన స్వహస్తాలతో భోజనాలు వడ్డించారు.
అనంతరం కాసేపు వృద్ధులతో సరదాగా గడిపి వారి యోగక్షేమాలను అడుగు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బెజవాడ ప్రణీత్ గౌడ్ మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా వృద్ధాశ్రమంలో గడపడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు. వృద్ధులతో మాట్లాడిన కాసేపు తన అమ్మమ్మ తాతయ్యతో గడిపినట్లుగా అనిపించిందని అన్నారు. తనకు ఇలాంటి అవకాశం కల్పించిన రెడీ టు సేల్ నిర్వాహకులు పెద్ద శంకర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక యువకులంతా తమ పుట్టినరోజు వేడుకలను ఇలాంటి వృద్ధాశ్రమంలో జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక అనంతరం రెడీ టు సేల్ నిర్వాహకులు ప్రణీత్ గౌడ్ను సాలవాలతో సత్కరించారు. ముఖ్యంగా వచ్చేసి ఈరోజు రెడీ టు సర్వ్ ఫౌండేషన్కి వచ్చి ఈరోజు న్యూ ఇయర్ నా అమ్మమ్మలు నా తాతయ్యలతో నేను సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగింది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఫౌండర్ శంకర్ గారు నా కృతజ్ఞతలు, చాలా థ్యాంక్స్. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ప్రతి ఒక్క యూత్ ఈ ఫౌండేషన్ గురించి తెలుసుకొని మీ యొక్క యందు వచ్చి అందరూ మన ఫౌండేషన్కి వచ్చి సర్వ్ చేయాలి. ప్రతి ఒక్క ప్రతి ఒక్క యంగ్స్టర్స్ ఇందులో పార్టిసిపేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. థ్యాంక్స్ అందరికీ. ఈరోజు మనం రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఉచిత ఓల్డేజ్ హోమ్లో ఉన్నాము. మనకు న్యూ ఇయర్ పురస్కరించుకొని బెజవాడ ప్రణీత్ గారు రావడం జరిగింది. తను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. మేము చేసే సేవా కార్యక్రమాలని ఇన్స్పైర్ అయ్యి ఈరోజు మణికొండ నుంచి రావడం చాలా సంతోషంగా ఉంది సార్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలని మేము కోరుకుంటున్నాము. సో అలాగే ఓల్డేజ్ హోమ్లో ఎవరైతే ఇబ్బంది పెడతారో ఆర్థికంగా ఉండి ఏదన్నా ఇబ్బందులు ఉంటే నాకు తెలియజేయండి. వనసలిపురం డిమార్ట్ బ్యాక్ సైడ్ మన ఉచిత ఓల్డేజ్ హోమ్ ఉంది. సో 20-25 మంది ఉన్నారు. సో దాంతో పాటు కాకుండా ఒక 200 మందికి. తెలంగాణ డీజీపీ రవి గుప్తా 2024 నూతన సంవత్సరానికి ప్రజలకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు పంపారు. ప్రతి ఒక్కరి జీవితం సంతోషంగా, ఆరోగ్యంగా మరియు సుసంపన్నంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. పౌరులకు శాంతి, భద్రత మరియు శ్రేయస్సును అందించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని గుప్తా నొక్కి చెప్పారు. రాబోయే సంవత్సరంలో ఈ లక్ష్యాల కోసం డిపార్ట్మెంట్ పనిచేస్తూనే ఉంటుందని, ప్రతి ఒక్కరి హక్కులు మరియు ప్రయోజనాలను ఎల్లప్పుడూ పరీక్షిస్తామని ఆయన హామీ ఇచ్చారు. న్యూ సెలబ్రేషన్ లో ఆయన పాల్గొన్నారు. Principal Secretary Home, Shri Jitendra, all the senior officers present here today. At the very outset, I would like to wish all of you a very happy New Year, a very happy, prosperous and healthy New Year. I won't take long. Only thing I would like to say, Telangana Police has always been a leader in the country. We have worked as a team and teamwork has always paid off. I am sure just like 2023 which went off peacefully, incident free, without any major incidents, 2024 will be equally good, if not better. All of us have to work together as a team. No police officer can work in solo. So united we all have to work and take Telangana Police to new heights. With your cooperation, with all of us working together, I am sure it's not a difficult target to achieve. And I look forward to working with Team Telangana and all officers present here today. And let us take Telangana Police to new heights. We have been recognized countrywide at the national level. We are probably the best police force in the country. And let us continue the same. Let us keep the flag of Telangana Police flying high. Once again, a very, very happy, prosperous and healthy New Year to all of you, to all of us. ఎంజీబీఎస్ ప్రాంగణంలో న్యూ ఇయర్ వేడుకలను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వహించింది. అయితే ఈ వేడుకలకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖులకు సిబ్బందితో కలిసి ఆయన కేక్ కటింగ్ చేసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు ఎంజీబీఎస్ లోకి వెళ్లి ప్రయాణికులతో ముచ్చటించారు. బెంగళూరు కోదాడకు వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న వారితో మాట్లాడారు. ప్రయాణికులకు గులాబీ అందించి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సజ్జనార్ మాట్లాడుతూ గత సంవత్సరం ప్రయాణికులు సంస్థను బాగా ఆదరించారని గుర్తు చేస్తూ గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రయాణికుల ఆదర అభిమానాలు సంస్థపై ఉండాలని కోరారు. ఇక ఈ కొత్త ఏడాదిలో సంస్థకు మంచి ఫలితాలు రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
నాంపల్లి ఎగ్జిబిషన్స్ గ్రౌండ్స్ లో న్యూమాస్ ప్రారంభం కానుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. వచ్చే నెల 15 వరకు న్యూమాయిష్ కొనసాగనుంది. గతంతో కంటే హట్టహాసంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది 2500 స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అయితే కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న క్రమంలో సందర్శకులు విధిగా మాస్కులు ధరించాలని సూచించారు. ఇక న్యూమాయిష్ సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి వైపు రాకపోకలు సాగించే వాహనాలు వివిధ మార్గాల్లోకి మళ్లించనున్నట్లు వివరించారు. రోజుకి సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డుదారులు 2024 జనవరి 31వ తేదీలోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు 70% పూర్తయిందని అధికారులు తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 87.8%తో టాప్ లో ఉంది. ఇంకా ఎవరైనా చేయాలని వారు అనుకుంటే జనవరి 31లోగా కంప్లీట్ చేసుకోవాలని అధికారులు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేక పథకం ద్వారా అన్ని రాష్ట్రాలు ప్రస్తుతం ఉచితంగా రేషన్ ఇస్తున్నారు. దేశంలో చాలా వరకు బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లు గుర్తించిన కేంద్రం ఆధార్ నెంబర్తో లింక్ చేయాలని చెప్తోంది. ఇప్పటికే పలుమార్లు గడువును పొడిగించిన ప్రభుత్వం తాజాగా మరోసారి పొడిగించింది. ఇక ఈ కేవైసీ పూర్తి చేసుకునే రేషన్ కట్ అవుతుందని ఉత్తర్వులో ప్రభుత్వం తెలిపింది. అయితే రేషన్ కార్డులో ఆధార్ కార్డ్ సీడింగ్ చేసుకుని ఖాతాదారుల రేషన్ కార్డుని నకిలీగా భావించి డిలీట్ చేయనుందని ప్రభుత్వం తెలిపింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తాలోని కేక్ కట్ చేసి రాచకొండ సిపి సుధీర్ బాబు అయితే న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం పోలీసు అధికారులకు, తెలంగాణ ప్రజలకు రాచకొండ సిపి సుధీర్ బాబు, డీసీపీ శ్రీనివాస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పోలీసులు తమ విధులను చక్కగా నిర్వహిస్తున్నారని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. రాబోయే రోజుల్లో విధి నిర్వహణలో పోలీసులు మరింత కృషి చేయాలని సూచించారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఇక రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాను అందించాలని, రైతులకు తోడ్పాటుగా ఉంటూ ప్రజల్లో ఉత్సాహ బంధాలు పెంచుకోవాలని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. డిసెంబర్ 9 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ లబ్ధి చేకూరింది. గతంలో ఆటోలు, ఇతర ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలను ఆశ్రయించిన మహిళలందరూ బస్సుకు ఎక్కడం ప్రారంభించారు. దాంతో బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఇక ఆటోలకు గిరాకీ తగ్గింది. దాంతో ప్రభుత్వ నిర్ణయం తమ పుట్టుకొడుతోందంటూ ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతూ తమ సమస్యల పరిష్కారం కోసం ఆటో డ్రైవర్లు ఈ నెల 4న మహాధర్నాకు పిలుపునిచ్చారు. బస్సులు, మహిళలకు ఉచిత బస్సులు చేయడం వల్ల ఆటో మీద ఆధారపడి జీవనోపాధి ఉన్న కుటుంబాలు మొత్తం రోడ్డున పడుతున్నాయి. దానికి బదులు మాకు కూడా ఏదైనా జీవనోపాధి చూపించాలని అయ్యా ముఖ్యమంత్రి గారికి వేడుకుంటున్నాము. మాకు ఇప్పటి వరకు లక్షల మంది ఆటోల మీదనే ఆధారపడి బతుకుతారు. ఈ ఆటోలలో బతుకులన్నీ రోడ్డుకు తెచ్చిర్రు. ఉచిత ప్రయాణం పెట్టింది మంచిదే మహిళలకు. అది ఒక ఎంప్లాయీస్కే వర్తిస్తుంది. రోజువారీ తిరిగే ఎంప్లాయీస్ డ్యూటీ చేసేటోళ్ళకే. ఇటు గవర్నమెంట్ నుంచి జీతం వస్తుంది, ఉచితంగా బస్సుల ప్రయాణం అవుతుంది. సామాన్య మానవునికి ఏం ఉపాధి లేదు. సామాన్యులు ఏదో రోడ్డు మీద ఆటో నడుపుకొని బతికేటోళ్ళ మీద పుట్టగొడుతున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు మా యందు దయ తలిచి ఈ ఉచిత బస్సు ప్రయాణానికి బదులు వేరేదైనా చూసి మాకు కూడా ఏదైనా ఉపాధి కల్పించారు. పల్లె వెలుగు బస్సు మాదిరిగానే మాకు కూడా సర్వీసులు ఇవ్వరు. మాకు కూడా ఉపాధి చేస్తే మేము కూడా సర్వీస్ చేస్తాం. అదేవిధంగా సోనియా గాంధీ 6 గ్యారంటీ స్కీమ్స్ ప్రకటనతో ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ 2020 టోర్నమెంట్ ఫైనల్ కి ముఖ్యమంత్రి రావాలని ఆహ్వానించామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని జిల్లాలో మీటింగ్లు పెట్టి వారి వ్యతిరేకతని రేవంత్ రెడ్డి బయటకు తెచ్చారని అన్నారు. ప్రజలకు తమ మీద నమ్మకం ఉందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచి సోనియా గాంధీకి బహుమతిగా ఇవ్వాలని తెలిపారు. దానికోసం అందరం కష్టపడతామని సూచించారు. రేవంత్ రెడ్డి అందరికీ న్యాయం చేస్తారన్నారు. చూడండి, హరీష్ రావు ఎన్ని చెప్పినా ఆయన తొందరపడుతున్నారు రా బాబు. మీరు ఇన్ని రోజులు చెప్పిండ్రు, మీరేమేం చెప్పిండ్రు? 3 ఎకరాల భూమి అన్నాడు, హరిజన్ ముఖ్యమంత్రి అన్నాడు, ఇంటికో ఉద్యోగం అని ఇచ్చినారా బాబు? 10 ఏళ్లలో మీరు అబద్ధాలు చెప్పిండ్రు. మేము ఇంకా మొదలే పెట్టలే, అప్పుడే మీరు ఏం చేయలేరు. ఇది కాదు, ఇది డెస్పరేట్ గా ప్రజలకు గమనిస్తున్నారా బాబు? మీరు ఇప్పుడే మాట్లాడుతుంటే అదే ఏమే 4 రోజులు కాలేదు కాంగ్రెస్ పార్టీ వచ్చి, ఆయన నెల కూడా పూర్తి చేసుకోలేదు.
ఈ అపోజిషన్ వాళ్ళకి పరిపాట లేదని ప్రజలు అనుకుంటున్నారు. సర్వే ప్రజలలో పోతే తెలుస్తుంది. హరీష్ రావు ఏదో తొందరపడి మాట్లాడుతున్నాడు. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏ పూర్తి చేసి చెప్పు. అనుకోని అన్ని చేసుకున్నారు. మీకు ఏదేది కావాలనో అన్ని చేసుకున్నారు. ప్రగతి భవన్ అనో, సెక్రటరియట్ అనుకో, అంబేద్కర్ స్టాచ్యూ అనుకో, ఇవన్నీ చేసిండ్రు. కానీ ఇచ్చిన హామీని ఏడ పూర్తి చేసిండ్రో నాకు చెప్పండి. ఇవాళ కూడా ధరణి పేరు మీద పేద ప్రజల భూములు లాగేసుకున్నారా లేదా? అందుకుంటే మీకు వ్యతిరేకత వచ్చింది. 4 రోజులు ఓపిక పట్టుండ్రా బాబు, మేము చేస్తామా లేదా అనేది ప్రజలు గమనిస్తున్నారు. చేస్తే మాకు తప్పనిసరిగా చేసే సోనియా గాంధీ తెలంగాణ ఇస్తాన్నది ఇచ్చిందా లేదా? ఎన్ని అడ్డంకులు వచ్చినా అదేవిధంగా కుటుంబంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునే కర్తవ్యం వల్లది. తప్పనిసరిగా సోనియా గాంధీ వచ్చింది కూడా స్వేరింగ్ సెరమనీకి వచ్చాయి. 6 డిక్లరేషన్ ఫస్ట్ అనౌన్స్ అన్నాడు, సంతకం పెట్టిటా లేదా రేవంత్ రెడ్డి? కనుక ఇది మాకు ఒక ప్రజల మీద విశ్వాసం ఉన్నది. మేము ఇచ్చిన మాట నిలుపుకునే కల్చర్ అది ఇందిరాగాంధీ కుటుంబంలో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీకే ఉన్నదనేది నా ఉద్దేశం. నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయం నల్గొండ జిల్లా నూతన ఎస్పీగా చందన దీప్తి ఐపీఎస్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేసిన అపూర్వరావు ఐపీఎస్ సిఐడి ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కి బదిలీ కాగా ఆమె స్థానంలో 2012 బ్యాచ్ కు చెందిన చందన దీప్తి ఐపీఎస్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన ఎస్పీకి అడిషనల్ ఎస్పీ హనుమంతరావు, ఎస్బీ డిఎస్పీ సోమ్ నారాయణ్ సింగ్, నల్గొండ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి, మిర్యాడుగూడ డిఎస్పీ వెంకటగిరి, దేవరకొండ డిఎస్పీ గిరిబాబు, డీసీఆర్బీ డీసీఎస్పీ సైదా, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, డిపిఓ సిబ్బంది ఎస్పీకి స్వాగతం పలికారు. ఒకటొకటి సమస్యల్ని పరిష్కరించడానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫుల్ ఎంతూజియాజం డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ ఫోర్స్ అందరూ కూడా కృషి చేస్తారని తెలియపరుస్తున్నాము. ఐ అండర్స్టాండ్ దట్ వీ హ్యావ్ సమ్ మెయిన్ ఆర్టీరియల్ రోడ్ సేఫ్టీ ఇస్ అన్ ఇష్యూ హియర్. యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి. యాక్సిడెంట్ అయినప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ గా అది మారే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనము హ్యాండిల్ చేయడానికి ఇన్ ఎ మోర్ ఎఫెక్టివ్ సిస్టమాటిక్ వే దట్ వీ విల్ ఎన్షూర్ దాట్. ఇప్పుడు ఇంక్రీజింగ్లీ ఎక్కువ మంది బాధితులు సైబర్ క్రైమ్ కి గురవుతున్నారు. అది ప్రివెన్షన్ పరంగాను అదేవిధంగా డిటెక్షన్ పరంగా కూడా పురోగతి చేసుకోవడానికి పూర్తిగా అన్ని విధాలుగా మనం సపోర్ట్ చేసుకుంటాము. జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోయింది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో జూబ్లీహిల్స్లోని టీటీడీ ఆలయం, పెద్దమ్మ గుడి, బంజారాహిల్స్లోని పూరి జగన్నాథ ఆలయం, ఇస్కాన్ టెంపుల్కు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1, 36, 45 మార్గాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బంజారాహిల్స్లోని రోడ్ నెంబర్ 1, 2, 3, 10 మార్గాల్లో సైతం ఇదే సమస్య కొనసాగుతోంది. సుమారు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. భూతల స్వర్గం జమ్మూ కాశ్మీర్ మంచు గుప్పిట్లు చిక్కుకుంది. దీంతో పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. కొన్ని ఏరియాల్లో అయితే -డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి. దాంతో అక్కడి సరస్సులు, కొలంలోని నీరు గడ్డకట్టింది. జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో -డిగ్రీలలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అందాల శ్రీనగర్లో ఉష్ణోగ్రతలు -5.2 డిగ్రీల సెల్సియస్కు పడిపోయినట్లు అధికారులు వెల్లడించారు. దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలలో గల పహల్గామ్లో కూడా ఉష్ణోగ్రతలు -5.7 సెల్సియస్కు పడిపోయాయి. కాజిగుండ్లో -3.6 డిగ్రీల సెల్సియస్, కొకేరా నాగ్ పట్టణంలో కనిష్టంగా -1.7 డిగ్రీల సెల్సియస్, కుంపారాలో ఉష్ణోగ్రతలు కనిష్టంగా -4.5 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇక ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పర్యాటక ప్రాంతమైన దాల్ సరస్సులో చలి తీవ్రతకు నీరు గడ్డకడుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలో నమోదవ్వడంతో సందర్శకుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా అందాల శ్రీనగర్ చలి గుప్పిట్లో వణుకుతోంది.